Srikakulam district allegations of exploitation by the private schools in Patapatnam and Hira Mandalam Mandals have sparked outrage. Institutions such as Ravindra Bharati Sentence and Carmel English medium schools are accused of forcing parents to purchase books, shoes and other materials exclusively for them, turning education into a business. Reports also claim that many schools are operating without government approval, fueling what locals call a book mafia. Student unions, including the SFI, staged a protest and escort schools red-handed selling unauthorized books and they pressure Mandal education. Officials sealed warehouses and stored rooms where the materials were illegally stocked. Activists alleged that officials often feign ignorance and failing to act against schools violating norms. Parents complain they are being threatened to comply with these orders, while calls to district education officers to go unanswered. Angry residents and student groups demand strict inspections, closure of unrecognized schools, and criminal cases against management exploiting families. They insist authorities must wake up from negligence and protect children's right to fair education. ఈరోజు కార్మెల్ స్కూల్లో విచ్చలవిడిగా బుక్స్ వ్యాపారం చేస్తున్నా సరే ఇక్కడ పనిచేసిన ఇద్దరు ఎంఈఓలు కూడా చెట్టు కింద నిద్రపోతున్నట్టున్నారు. ఈరోజు పాతపట్నంలో ఎక్కడికెక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ అమ్ముతుంటే ఇక్కడ డిఈఓలు డిప్యూటీలు ఆర్జేఓలు దునపోటు మీద వాన కురిసినట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాము. బుక్స్, యూనిఫామ్స్, మెటీరియల్స్, స్టేషనరీలు స్కూల్ క్యాంపస్లో కానీ స్కూల్లో కానీ లేదా ప్రిన్సెస్లో కానీ ఎక్కడ కూడా అమ్మకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా సరే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అమ్ముతున్నాయి అంటే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ అమ్ముడుపోయారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు క్యారమెల్ స్కూల్లో నోట్బుక్ నుంచి పెన్సిల్ వరకు, పెన్సిల్ నుంచి టీషర్ట్ వరకు, టీషర్ట్ నుంచి బుక్ మీద కట్టే అట్ట వరకు ప్రతిదీ కూడా వేల రూపాయలు తల్లిదండ్రులను వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు అదే కాకుండా అధిక ఫీజులతో క్యారమెల్లో వసూలు చేస్తా ఉన్నారు. ఈ రోజు పేరెంట్స్ ఇష్టం లేకపోయినా సరే ఇక్కడ బుక్స్ కొనాలని చెప్పి బలవంతంగా నోట్బుక్లు, స్టడీ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్లు అన్ని కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కార్మెల్ స్కూల్లో విచ్చలవిడిగా బుక్స్ వ్యాపారం చేస్తున్నా సరే ఇక్కడ పనిచేసిన ఇద్దరు ఎంఈఓలు కూడా చెట్టు కింద నిద్రపోతున్నట్టున్నారు. ఈరోజు పాతపట్నంలో ఎక్కడికెక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ అమ్ముతుంటే ఇక్కడ డిఈఓలు డిప్యూటీలు ఆర్జేఓలు దునపోటు మీద వాన కురిసినట్టు నిజామాబాద్